పృథ్వీని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మీరెలా చెప్తే అలానే నానమ్మా. ఇక నుండి ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళను. బాబు, నీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు? నేనే మీ రుణం తీర్చుకోవాలమ్మగారు. నేను పున్నమి వాళ్ళ బావని. మీరిచ్చిన డబ్బుతోనే చదువుకుంటున్నాను. మీ రుణం ఇలా తీర్చుకునే అవకాశం వచ్చింది. అవునా? సరే అమ్మగారు, నేను వెళ్ళొస్తాను. మంచిది. చూడు, నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా మేమున్నామన్న విషయం మర్చిపోవద్దు. అలాగే అమ్మగారు. నేను వచ్చిన పని అయిపోయింది. ఎంగేజ్మెంట్ని ఆపగలిగాను. వస్తానమ్మా. పున్నమి, దిష్టి తీయడానికి నీళ్లు తీసుకురా. ఆగు మయూక. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది? ఏమైందా? ఏమైందా? ఏమైందో మీకు తెలీదా మమ్మీ? తెలీదా? కళ నా కళ్ళ ముందే చెదిరిపోయింది. లేదు రాదు అనుకున్న జాబిల్లి వచ్చేసింది. అది లేనప్పుడే నా బ్రతుకు అంతంత మాత్రంగా ఉండేది. ఇప్పుడు అది వచ్చేసింది. ఇక నా బ్రతుకేంటో నాకే అర్థం కావట్లేదు డాడీ. నాకు అర్థం కావట్లేదు. అదొచ్చేలోపే పృథ్వీని నా సొంతం చేసుకుందాం అనుకున్నాను. అది ఇప్పుడు రావడంతో మొత్తం స్పాయిల్ అయిపోయింది. నాకు దక్కాల్సిన వారసత్వం నాకు దక్కలేదు. నాకు దక్కాల్సిన పృథ్వీ నాకు దక్కలేదు. ఇంకా దేనికోసం బ్రతకాలి మమ్మీ? దేనికోసం బ్రతకాలి? చెప్పేది విను మయూక. ఆగు. నాకు వారసురాలి స్థానం కావాలి. పృథ్వీ కూడా నాకు కావాలి. ఆ రెండు నీకు దక్కుతాయి. ఎలా మమ్మీ? ఆ జాబిల్లి లేనప్పుడే నాకు వారసురాలి స్థానం దక్కలేదు. ఆ జాబిల్లి లేనప్పుడే పృథ్వీ జాబిల్లిని ప్రాణంగా ప్రేమించాడు. ఇప్పుడు ఆ జాబిల్లి ఉంది కదమ్మా. నాకెలా దక్కుతాడు మమ్మీ? నాకేదైనా అవుతుందన్న భయంతో నన్ను కన్విన్స్ చేస్తున్నారా మీ ఇద్దరు? అది కాదు మయూక. మరేంటి డాడీ? ఏంటి? ఒక రకంగా జాబిల్లి మనింటికొచ్చి మంచి పని చేసింది. ఏమంటున్నారు డాడీ? ఇంతకాలం జాబిల్లి ఎవరు అని ప్రపంచాన్ని జల్లెడ పట్టాల్సొచ్చింది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. తనే వచ్చి మన వల్లో పడింది. జాబిల్లెవరో తెలియకుండా చంపడం కష్టం గాని జాబిల్లెవరో తెలిస్తే చంపడం ఈజీయే కదా. అవును మయూక, ఆ జాబిల్లొచ్చింది బతుకుని వెతుక్కుంటూ కాదు, చావుని వెతుక్కుంటా. నువ్వేం వర్రీ అవ్వకు. టైం చూసి ఆ జాబిల్ని లేపేద్దాం. ఇన్ని రోజులు ఎక్కడుంది ఎప్పుడొస్తుందా అని ఆశతో బతికేవాళ్ళం. కానీ జాబిల్లి చనిపోతే వాళ్ళ ఆశించడానికి ఆస్కారమే లేకుండా పోతుంది. జాబిల్లి చస్తే చచ్చినట్టు నిన్నే వారసురాలిగా స్వీకరించాలి. ప్రపంచానికి తెలిసేలా ప్రకటించాలి. అప్పుడు పృథ్వీ కూడా నీ సొంతమవుతాడు. అవును మయూక,
మీ డాడీ చెప్పింది 100% కరెక్ట్. అప్పటి వరకు నువ్వు కొంచెం నార్మల్గా ఉండుమా. అమ్మా, ఈ రోజు కోసం అయ్యగారు అమ్మగారు వకీల్ సాబ్ ఎన్నేళ్లు ఎదురు చూసారో తెలుసా? జాబిల్లి కోసం మయూకమ్మతో పెళ్లి కూడా వద్దనుకున్నారు. ఎంత గొప్ప మనసమ్మా వకీల్ సాబ్ది. నీ స్థానంలో ఆ జాబిలి ఎందుకు వచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. నీ చేతిలో ఉన్నట్టే ఆ అమ్మాయి చేతిలో కూడా రాజముద్రుందా? అమ్మా, ఆ, ఏం ఆలోచిస్తున్నావమ్మా? జాబిల్లి వచ్చేసింది, అయ్యగారు కోలుకున్నారు. మనం 2 రోజుల్లో వెళ్ళిపోదామమ్మా. అలాగే పున్నమి, నువ్వు పడుకో. ఉమ్. అమ్మా, ఆ రోజు సోదమ్మ చెప్పిన మాటలు గుర్తున్నాయా? నాన్న బతికే ఉన్నాడని చెప్పింది. సోదమ్మ చెప్పినట్టే జాబిల్లి వచ్చింది. అంటే నాన్న కూడా తిరిగి వస్తాడు కదమ్మా. మీ నాన్న నీకు అవసరం పున్నమి, నాకు మాత్రం నువ్వుంటే చాలు. వస్తాడమ్మా, నేనే తీసుకొస్తాను. పడుకో అమ్మా. కలలో నాగమ్మ కనిపించిందేంటి? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరది?
నాగమ్మ నన్ను ఈ ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఆ గదిలో ఏముంది? నాన్న గురించి తలుచుకుని పడుకుంటే నాగదేవత కనిపించింది. అసలు ఏం జరుగుతోంది? అమ్మా తల్లి, మా నాన్న ఎక్కడున్నాడో నువ్వే చూపించు తల్లి. మా అమ్మకి నాన్నని తీసుకొస్తానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టడం నీ వల్లే అవుతుంది తల్లి. ఈ మాట ఇక్కడ కాదు, రేపు నీ గుడికొచ్చి మోకాళ్ళ మీద మెట్లెక్కుతాను తల్లి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. అమ్మా ఏమైందమ్మా అలా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా? ఆ దేవుడు నీకు చాలా అన్యాయం చేస్తున్నాడమ్మా. దేవుడు ముందుకి రావాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. అసలు జాబిల్లి ముందే నకిలీ జాబిల్లి నడుస్తుంటే నోరు తెరవలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు బాధగా ఉందమ్మా. అమ్మా చెప్పమ్మా ఏమైంది? ఆ, ఏం లేదమ్మా. ఇన్నేళ్ల తర్వాత జాబిల్లి వచ్చిందమ్మా. సంతోషమే కదా, సంతోషంగా ఉండు. ఉం? పూజారి గారు, చిన్నప్పుడు దూరం అయిపోయిందని భావించిన జాబిల్లి 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు తిరిగొచ్చింది. ఏ పేరుతో పెరిగిందో, ఏ గోత్ర నక్షత్రాలతో పెరిగిందో అవన్నీ పక్కన పెట్టేసి హరియాంక వంశపు వారసురాలిగా తను మారాలంటే శాస్త్రోక్తంగా చేయాల్సిన పూజలు మీరు చేయించండి. అలాగే మహాదేవి గారు, అమ్మాయి పుట్టిన టైము డేటు చెప్తే ఆ వివరాల ప్రకారం నామకరణ పూజలు చేద్దాం. కార్తీక పున్నమి రోజు ఉదయం 6 గంటలకు పుట్టిందండి. మంచి రోజమ్మా, మంచి గడియల్లో పుట్టింది. రండమ్మా. జాబిల్లి పదమ్మా. అమ్మ ఆలోచన నాన్న గురించి అయ్యుంటుందా? సోదమ్మ చెప్పినట్టు లేదనుకున్న జాబిల్లి వచ్చింది. అలాగే మా నాన్న బతికే ఉన్నాడని చెప్పింది కదా. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? అమ్మా నాకు చిన్న మొక్కుంది. అక్కడ జాబిల్లి పూజ అయ్యేలోపు నా మొక్కు తీర్చుకుని వచ్చేస్తా. పున్నమి, ఏమిటమ్మా ఇక్కడే ఆగిపోయావు? రా నాతో పాటు రా నారాయణమ్మ. అమ్మగారు, జాబిల్లి వస్తే దీపం వెలిగిస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకుని అలాగే ఇంకో మొక్కు కోరుకుని వస్తాను. మా సరే పున్నమి, నువ్వు రామ్మా వెళదాం. రా. జాగ్రత్త. ఉమ్. దేవుడు ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే అన్నీ తానై ముందుండి ఈ అన్యాయాన్ని గెలిపిస్తుంటే చూడాల్సిన కర్మ పట్టింది.
థ్యాంక్స్ అక్క. నీ పేరేంటమ్మా? వెన్నెల. నైస్ నేమ్. ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఇంతకాలం నాతో ఆడుకున్న ఆకాష్ మా కాలనీ స్కూల్కి కొత్తగా పింకీ వచ్చేసరికి నాతో ఆడుకోవడానికి రావట్లేదు. చిన్నపిల్లోడు కదా వెన్నెల, వాడికి నీ విలువ తెలియక అలా చేసుంటాడు. కానీ వాడి కోసం నువ్వు గుడికొచ్చి మొక్కుకున్నావని తెలిస్తే వాడే వచ్చి ఆడుకుంటాడు. నాతో ఆడుకోవడానికి రాకపోయినా పర్లేదక్క, నన్ను అవాయిడ్ చేయకుండా ఉంటే చాలు. వాడు నిన్ను పక్కన పెట్టాడని వాణ్ణి నువ్వెప్పటికీ పక్కన పెట్టొద్దు, సరేనా? అలాగే అక్క. పృథ్వీ కోరుకున్న జాబిల్లి అక్కడుంటే పృథ్వీ ఏంటి ఈ పున్నమి దగ్గరున్నాడు? చెప్తా వీళ్ళ సంగతి. పృథ్వీ, ఏంటి మయూక? నానమ్మ పిలుస్తుంది, ఇక్కడేం చేస్తున్నావు? వస్తున్నా మయూక. పున్నమి, పద వెళ్దాం. మీరెళ్ళండి వకీల్ సాబ్, నేను వస్తాను. మేమందరం అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తావు? పద పున్నమి. నాకు చిన్న మొక్కుంది, మీరెళ్ళండి వకీల్ సాబ్, నేను వచ్చేస్తాను. త్వరగా వచ్చే. పృథ్వీ పద. మా అమ్మ నా కోసం చాలా కష్టాలు పడింది. సీతమ్మలాగా అడవికి పోలేదు, కానీ సీతమ్మ కష్టాలన్నీ అనుభవించింది. అమ్మ ఆలన, నాన్న లాలన అన్నీ అమ్మే చూసుకుంది. ఇప్పటికైనా నాన్న తోడుంటే అమ్మ బాధ్యతలు నాన్న కూడా పంచుకుంటాడు. అందుకే మా నాన్న ఎక్కడున్నా మా దగ్గరికి రావాలి తల్లి. కనీసం మా నాన్న జాడ తెలిసినా నేనెళ్ళి తీసుకొస్తాను. అమ్మా తల్లి, మా అమ్మ కష్టాలు తీరాలి. నా బిడ్డ పున్నమికి దక్కాల్సిన గౌరవం ఎవరికో దక్కుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. ఈ అమ్మాయి నిజమైన జాబిల్లి అయితే అరచేతిలో రాజముద్ర ఉండాలి కదా.